నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంతోషి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని మహారాష్ట్రకు తోడుకోమని సీఎం కేసీఆర్ చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవనది లాంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మహారాష్ట్ర చేతికి ఇస్తే ప్రాజెక్టు పరివాహక ప్రాంతం శ్మశానంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని పొన్నం చెప్పారు. సందర్భాన్ని మర్చిపోయి కేసీఆర్ గారు ఇవాళ ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను మహారాష్ట్ర లిఫ్టింగ్ ద్వారా వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నాడంటే, శ్రీరామ్ సాగర్ కింద ఉన్నటువంటి సరస్వతి కెనాల్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, లక్ష్మీ కెనాల్ ఎగువ ఉన్నటువంటి ప్రాంతమైన నిజామాబాద్ కావచ్చు, అలీసాగర్, గుత్సా కావచ్చు, దాని తదుపరి కింద కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్కు, వరంగల్కు, నల్గొండకు, ఖమ్మానికి, దాని ద్వారా వరద కాలువ ద్వారా వచ్చేటువంటి నీళ్లు మిడ్ మానేరు, లోయర్ మానేరు, దాని తదుపరి ఇలా మల్లన్న సాగర్, కొండపోచమ్మ, మరి ఇవన్నీ కూడా ప్రాజెక్టులు నిండేటువంటి ఒక సందర్భ, రంగరాజ్ సాగర్, ఈ విధంగా అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు అందించేటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను మహారాష్ట్ర తీసుకొని పొమ్మంటుందంటే నీ తల పొగరు ఎక్కడి దాకా ఎక్కిందో ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసుకోండి. రైతులారా ఒకసారి ఆలోచన చేయండి. మన నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రైతులు చనిపోతే ఎన్నడూ స్పందించిన ముఖ్యమంత్రి హర్యానాలో రైతులు చనిపోతే పోయి 3 లక్షల రూపాయలు ఇచ్చేచ్చినాడు. ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎడారి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శ్మశానం అయితే ఒకవేళ మహారాష్ట్ర వాళ్ళు శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయడానికి చంద్రశేఖరరావు మాట ప్రకారం జరిగినట్టయితే మొత్తం కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంది. ఇలా సూర్యాపేట దాకా నీళ్లు పోయేటువంటి ఒక